కదా, అవునా కాదు? మార్నింగ్ ఈవినింగ్ 3 టైమ్స్ అని చెప్తారు. అదే రకంగా తీసుకుంటాం. బ్యాడ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన ఆరోగ్యానికి మంచిది కాని విషయం, మన శరీరానికి మంచిది కాని విషయం, ఇవి బ్లాక్ మార్కెట్ అంటే వెనకాల నుంచి అమ్ముతూ ఉంటారు జనాలు. ఎవరు అమ్ముతారంటే స్వార్థపరులు ఉంటారు కొందరు. వారు డబ్బు కోసమే పనిచేస్తుంటారు, డబ్బు కోసమే జీవిస్తారు. వారికి మనుషుల పట్ల లేదంటే మంచి పట్ల ఏ రకమైన ఆలోచన ఉండదు. చిన్న పిల్లడా పెద్ద పిల్లడా ఏమి చూడరు వారు. అలాంటి కొందరు దుర్మార్గులు ఉన్నారు. వారు ఈ యొక్క డ్రగ్స్ని తయారు చేస్తారు. అర్థమవుతుందా? ఇదైతే గుడ్ డ్రగ్స్ తయారు చేస్తున్నారో అలాగే బ్యాడ్ డ్రగ్స్ తయారు చేస్తారు. ఆ డ్రగ్స్ని ఏ రకంగా ఇస్తారు అని అంటే, ఏదైతే మనకు అత్యంత ఇష్టమైన వస్తువు ఉంటుందో దానిలో కలిపి మెల్లిగా పంపిస్తారు ఫస్ట్. మరి ఇది బ్యాడ్ డ్రగ్ ఎందుకు అంటున్నారు సార్? అవి తీసుకుంటే ఏమవుతుంది అనే ప్రశ్న మీలోనూ తలెత్తాలి. అది తీసుకుంటే ఏమవుతుంది అని అంటే, ఒకసారి దాన్ని తీసుకుంటే శరీరంలోకి ఏదో రకంగా లోపలికి పంపించే ప్రక్రియ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అది తినడం కానీ, మన శరీరం లోపలికి ఎట్లా పోతుంది? ఏదైనా వస్తువు పోవాలంటే మనం తింటాం లేదా పీలుస్తాం, అవునా? లేదా ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు డాక్టర్లు. సేమ్ అదే మాదిరిగా దాన్ని పంపించడానికి చూస్తారు. అది ఒక్కసారి ఒంట్లోకి పోతే మళ్ళీ మనం దానికి బానిస అయిపోతాం. అంటే అది ఒక్కసారి కన్జ్యూమ్ చేసిన వ్యక్తికి మళ్ళీ మళ్ళీ అది కావాలనిపిస్తుంటుంది. అది లేకపోతే బ్రతకలేడు. ఇంకా ఆ స్థాయికి దిగజారిపోతారు. దిగజారిపోయి మీరు ఎక్కడైనా రోడ్లలో అక్కడ ఎక్కడ కనిపిస్తుంటారు, పడిపోయి ఉంటారు, కింద నిద్రమత్తులో ఉంటారు, ఏదో ధ్యాసలో ఉంటారు. చూస్తారా? ఎక్కడైనా కనిపించారా? వాళ్ళంతా ఎడిక్ట్ అయి ఉన్న బానిసలు అయిన వాళ్ళే వాళ్ళంతా విక్టిమ్స్ ఆఫ్ డ్రగ్స్. సో ఆ రకంగా డ్రగ్స్ పనిచేస్తాయి కాబట్టి అది చెడు పదార్థం అమ్మ, అది తీసుకోకూడదు. ఈ మధ్య కాలంలో స్కూల్స్లలోకి వచ్చి చెప్పడానికి కారణం ఏంటంటే, పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చి పిల్లలను కూడా అందులోకి అట్లాంటి వాటిలోకి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా కూడా సంపాదన మొదలుపెట్టారు. వాళ్ళ ద్వారా కూడా ఒక పిల్లని పిలిచి వానికి కావాల్సిన చాక్లెట్ ఇచ్చి వాడిని ఫస్ట్ ఎడిక్ట్ చేస్తున్నారు. చేశాక వాడు దాన్ని ఎడిక్ట్ అవుతాడు కదా, ఇంకొకసారి కావాలని మళ్ళీ పోవాల్సిన కంపల్షన్ వస్తుంది మన లోపల. వాడు పోయి మళ్ళీ అడుగుతాడు, నాకు ఇంకోసారి కావాలని. అడిగినప్పుడు వీడు ఫ్రీగా ఇస్తారు. ఇవన్నీ డబ్బులకి ఏమి ఇవ్వరు, ఫ్రీగా ఇస్తారు. వానికి మళ్ళీ ఇవ్వాలి అని అంటే, నువ్వు ఇంకొక అబ్బాయికి ఇచ్చి రాపో, ఇంకొకరికి అలవాటు చేసిరా అని దీన్ని డ్రగ్ పెడ్లర్గా తయారు చేస్తారు. వాడిని డ్రగ్ పెడ్లర్గా తయారు చేస్తారు. డ్రగ్ పెడ్లర్ అంటే ఈ డ్రగ్స్ని సరఫరా చేసేవన్నీ డ్రగ్ పెడ్లర్స్ అంటారు. పిల్లలు డ్రగ్ పెడ్లర్స్ అంటే డ్రగ్స్ని సరఫరా చేసేవన్నీ డ్రగ్ పెడ్లర్స్ అంటారు. సో ఆ రకంగా ఒక పిల్లని ఫస్ట్ దగ్గర తీసుకొని ఇంకొకరికి అలవాటు చేయించి ఇంకొకరికి అలవాటు చేసి ఇట్లా పెంచుతూ ఉంటారు. కాబట్టి మీరు అనుకోవద్దు ఎవరో బయటి వ్యక్తి వచ్చి మనకి ఇస్తేనే డ్రగ్స్ అందుతాయి మన దగ్గరకు వస్తున్నాయని. మన మధ్యలో ఉన్న పిల్లల దగ్గర నుంచి కానీ, లేదంటే బయట ఉన్న సమాజంలో ఉన్న పిల్లల దగ్గర నుంచి కానీ, ఎక్కడి నుంచైనా రావచ్చు మీ దగ్గరికి. మీరు మాత్రం దయచేసి వాటిని తీసుకోవద్దు, అలవాటు కావద్దు. ఇప్పుడు భోజనం అమ్మ వండి పెట్టిన ఫుడ్డే కదా మీరు టిఫిన్స్ తెచ్చుకున్నారు, అవునా? స్కూల్లో రైట్. ఏదైతే మనం తింటే మనం ఇంకో కొద్ది రోజులు బ్రతుకుతామో అది మనం తింటాం. బేసిక్ ఫండమెంటల్, అవునా కదా? మనం భోజనం చేయకుంటే చచ్చిపోతాం కొంతకాలం చేయకుంటే. ఒక వారం 10 రోజులు చేయకుంటే అంతేనా? 18 days సర్వైవ్ అవుతారంటారు హ్యూమన్ బీయింగ్. మనం తింటున్నది మనం సర్వైవ్ కావడానికి, ఇంకొక రోజు బ్రతకడానికి. అర్థమవుతుందా? అలాంటిది మనం చంపేస్తుంది అనే విషయం మనం తినాలా, తీసుకోవాలా? తీసుకోకూడదు కదా. సో అది ఆ రకమైన విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. పేరెంట్స్ కూడా చెప్పండి. మీ ఇంట్లో కూడా మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో కూడా ఉన్న ఫ్రెండ్స్కి తెలియజేయండి. డ్రగ్స్ నుంచి దూరంగా ఉండండి. మంచి జీవితం మీరు నింటూ 100 ఏళ్ళు బ్రతకాలి. సంతోషంగా, బలంగా, దేశానికి ఉపయోగకరంగా బ్రతకాలి. ఇది మేము ఆశిస్తున్నాము. అండ్ మీరందరూ కూడా డ్రగ్స్కి దూరంగా ఉంటారు అని ఒక్కసారి మాకు తెలియజేయగలిగితే, can you all say that we stay away from drugs? We stay away from drugs. Thank you all.